హాయ్ అండి, వెల్కమ్ టు బౌల్స్ అండ్ జాస్. ఈరోజు స్టీల్లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనేది చాలా వెరైటీస్ వచ్చాయండి. సో అవి మన కిచెన్కి గాను, డైనింగ్ వేర్కి గాను, లేదు రెగ్యులర్గా యూజ్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. సో స్టార్టింగ్ మనకి ఇదండి, మనకి సిట్రస్ జ్యూస్, మోసంబి కానీ ఆరెంజ్ జ్యూస్ తీసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇదేమీ లేదు, జస్ట్ మనం దీన్ని రొటేట్ చేస్తే ఇది మనకి ఇలా పైకి వచ్చేస్తుంది. సో తర్వాత మనం కట్ చేసిన మోసంబి కానీ ఆరెంజ్ కానీ ఇక్కడ ప్లేస్ చేసేసి మళ్ళీ దీన్ని ఇలా రొటేట్ చేసేస్తే మనకి జ్యూస్ అనేది ఈజీగా క్విక్గా తీసేసుకోవచ్చు అండి. ఏ కష్టం లేకుండా ఈజీగా తీసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇది మనం ప్రెస్ చేసేస్తే చాలా కన్వీనియంట్గా తీసేసుకోవచ్చు అండి. మళ్ళీ ఇది అయిపోయినాక మనం ఇలా రొటేట్ చేసేస్తే ఎంటీ అయింది కూడా మనం తీసేసేయచ్చు. అలాగే ఇది క్లీనింగ్ కూడా చాలా ఈజీగా వస్తుందండి. దీన్ని మనం ఈజీగా ఇలా రొటేట్ చేసేసి ఇలా పైకి తీసేసేయచ్చు. చిన్న లాకింగ్ సిస్టమ్ లాగా ఉంటుంది. సో చూసాం కదా, ఇలా తీసేసుకొని ఈ రెండు కూడా మనకి విడిగా వచ్చేస్తాయి. క్లీన్ చేసేసుకొని వైప్ చేసుకొని మళ్ళీ ఈజీగా రీప్లేస్ చేసేసుకోవచ్చు దీంట్లోనే. చూస్తున్నారు కదా, సో ఇలా తిప్పితే మనకి ఇక్కడ మనకి ఫిక్స్ అయిపోయింది, ఇప్పుడు రాదు. సో తర్వాత క్లీన్ చేసేసుకొని మొత్తం డ్రై అయిపోయినాక దీన్ని మనం ఇలా క్లోజ్ చేసేసుకుంటే కూడా నీట్గా ఉంటుంది. అలాగే మనకి కింద జ్యూస్ అనేది కలెక్ట్ చేసుకోవడానికి ఇలా టంబ్లర్ అనేది కూడా ఇస్తారండి. సో ఈ టంబ్లర్ ప్లేస్లో మనకి ప్లాస్టిక్ ఇచ్చారు కదా, సో మనం ఇది వద్దు అనుకుంటే కనుక మనం స్టీల్ టంబ్లర్ అయినా కూడా ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇది మనకి డైలీ మనం ఎక్కువ జ్యూసెస్ తాగే వాళ్ళకి, మోసంబి కానీ ఆరెంజ్ జ్యూస్ తాగే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి. అప్పుడు మనకి అల్యూమినియంలో వచ్చింది, ఇది వచ్చేసి మనకి ప్యూర్ స్టెయిన్లెస్ స్టీల్లో వచ్చిందండి ఇదంతా కూడా. సో నెక్స్ట్ ఇది కూడా మనకి మోసంబి ఆర్ ఆరెంజ్ జ్యూస్ తీసుకోవడానికి ఇంకొక క్విక్ అండ్ ఈజీ వన్ అండి. ఇదేం లేదు, మనం ఇక్కడ కట్ చేసిన పీసెస్ ఇక్కడ వేసేసి ప్రెస్ చేసేస్తే కనుక మనకి మోసంబి జ్యూస్ ఆరెంజ్ జ్యూస్ అనేది మనకు ఇక్కడ కలెక్ట్ అయిపోతుంది. సో మనకి గ్లాస్లోకి మనం దీంట్లో నుంచి మనం ఇట్లా వంచేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. చాలా క్విక్ అండ్ ఈజీగా అయిపోతుందండి. ఇది కూడా ఇదొకటి, దాంట్లోనే ఇదొక మోడల్ అనమాట. సో ఈ రెండు కూడా మనకి దానిమ్మ జ్యూస్ తీసుకోవడానికి కూడా, పొమగ్రానేట్ జ్యూస్ తీసుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. పొమగ్రానేట్ కూడా హాఫ్ కట్ చేసేసి దీంట్లో ప్లేస్ చేసేస్తే కూడా మనకి ఈజీగా జ్యూస్ అనేది కలెక్ట్ అయిపోతుంది. సో చూసారు కదా, ఇది మనకి ప్యూర్ స్టెయిన్లెస్ స్టీల్లో వస్తున్న మోడల్. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి గ్లాస్ స్టాండ్ అండి. వీటిల్లో మన దగ్గర ఇలా 3 డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. చూస్తున్నాం కదా, 1, 2 and 3 ఇలా పెద్ద సైజెస్ కావాలన్నా కూడా ఇలా 3 డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయండి. చక్కగా మనం స్టీల్ కానీ, గ్లాసెస్ కానీ, కప్స్ కూడా మనం ఇలా హ్యాంగ్ చేసుకొని వాడుకోవాలి అంటే చక్కగా ఇవి బాగా ఉపయోగపడతాయి. అలాగే ఇక్కడ మనం స్పూన్స్ కానీ, ఫోర్క్స్ కానీ ఈ ప్లేసెస్లో కూడా పెట్టేసుకొని, ఈ గ్యాప్స్ ఉన్నాయి కదా, మనకి ఈ గ్యాప్స్లో పెట్టుకొని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. టేబుల్ మీద కానీ, కిచెన్ కౌంటర్ టాప్ మీద కానీ, మనం ఎక్కడైనా కానీ చక్కగా ఇలా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఈ ప్లేస్లో మనం ఇలా స్పూన్స్ అండ్ ఫోర్క్స్ అనేది కూడా ప్లేస్ చేసుకోవచ్చు. సో అలాగే ఇది ఇలా పెద్ద గ్లాసెస్ ఉన్నా కూడా వీటిలో మనం చక్కగా ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు. వీటిలోనే ఇలా మనకు 3 డిఫరెంట్ సైజెస్ అండి. ఇలా 6 కానీ 4 కానీ టంబ్లర్స్ కానీ ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు. సో చూసారు కదండి, గ్లాస్ స్టాండ్స్ ఇలా మనకి 3 డిఫరెంట్ సైజెస్లో కూడా అవైలబిలిటీలో ఉన్నాయి మన బౌల్స్ అండ్ జార్స్లో. నెక్స్ట్ ఇది వచ్చేసి స్పూన్ అండ్ ఫోర్క్స్ హ్యాంగ్ చేసుకోవటానికి కట్లరీ హోల్డర్ అండి. ఈ మొత్తం ఇలా 4 పార్టీషన్స్ వస్తాయి మనకి. ఈచ్ దానికి 6 వస్తాయి అనమాట ఒక లైన్లో. సో మనకి 24 పీసెస్ అనేది ఒకేసారి ఈజీగా మనం కట్లరీ హోల్డర్ని మనం యూజ్ చేసుకోవచ్చు. స్పూన్స్ కానీ, నైఫ్స్ కానీ, ఇలా ఏదైనా కానీ మనం దీంట్లో ఇలా స్టెప్ బై స్టెప్గా ప్లేస్ చేసుకొని టేబుల్ మీద పెట్టుకొని ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, వీటిలోనే మళ్ళీ ఇంకొక మోడల్ వచ్చేసి ఇలా ఇదొక మోడల్ అండి. ఇది కూడా మనకి ఇలా 4 పార్టీషన్స్ విత్ 6 హోల్స్ వస్తాయి, 24 వస్తాయి మనకి ఈచ్ దాంట్లో. ఇవన్నీ కూడా చూడండి, ప్లేస్ చేసుకోవటం కూడా ఇలా ఈజీగా ప్లేస్ చేసేసుకోవచ్చు. డిఫరెంట్ సైజెస్ కూడా మనం దీంట్లో పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ మోడల్ చూడండి, ఇదంతా కూడా మనకి ప్యూర్ స్టెయిన్లెస్ స్టీల్లో వస్తున్న ప్లేట్ స్టాండ్ అండి. డిజైన్ అంతా కూడా చూసారు కదా, ఎప్పుడు రాని డిజైన్ అండి. యూనిక్గా ఇలా కర్ల్స్ లాగా వచ్చి డిఫరెంట్గా ఉంది. సో వీటిల్లో మనకి ఇట్లా టిఫిన్ ప్లేట్స్ కానీ, క్వార్టర్ ప్లేట్స్ కానీ ఈజీగా మనం ప్లేస్ చేసుకొని మనం టేబుల్ మీద పెట్టుకోవచ్చు. లేదు డైనింగ్ కిచెన్లో కానీ మనం ఎక్కడైనా వాష్ చేసుకొని పక్కన డ్రై అయిపోవాలన్నా కూడా ఇలా చక్కగా యూజ్ చేయొచ్చు. అలాగే మోడల్ అంతా కూడా ఇలా వస్తుంది. చూసారు కదా, మనకి ఇలా కర్ల్స్ వచ్చేసేసి ఉంటాయి.
సో చూసారు కదండి మోడల్ అంతా కూడా మనకి ఇలా స్ట్రైట్ గా కాకుండా మనకి ఇలా స్లాంటింగ్ సిస్టమ్ లాగా వచ్చేసేసి యూస్ చేసుకోవచ్చు. సో యూనిక్ గా కావాలి అన్నప్పుడు కూడా ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎప్పుడు ఉండే మోడల్ రెగ్యులర్ మోడల్స్ కాకుండా. ఇది కూడా మనకి ప్లేట్ స్టాండ్ అండి. ఇది చూసారు కదా మనకి పార్టీషన్స్ అనేది ఎక్కువ ఇస్తున్నారు. దీంట్లో మనం ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేట్స్ మనం దీంట్లో ప్లేస్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో చిన్న ప్లేట్స్ కానీ పెద్దవి కానీ ఏదైనా కానీ మనం ఇప్పుడు ప్లేస్ చేసుకోవచ్చు. సో మనం వాష్ చేసుకున్నాక వాటర్ డ్రైన్ అయిపోవటానికి కూడా చాలా ఈజీగా కన్వీనియంట్గా ఉంటుంది ఇలా మనం పెట్టుకున్నప్పుడు. నెక్స్ట్ ఇది చూడండి, మనం చాపింగ్ బోర్డ్స్ కానీ లేదు చక్లా బేలన్ కానీ అంటే చపాతీ కర్ర పీట పెట్టుకోవటానికి స్టాండ్ అండి, లేదు దోశ ప్యాన్స్ కానీ ఇలా ఏమైనా పెట్టుకోవటానికి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గనైజర్స్ అనేది మన బౌల్స్ అండ్ జార్స్లో ఉన్నాయి. సో దీంట్లో మనం చక్కగా ఈజీగా వాష్ చేసుకున్నాక చాపింగ్ బోర్డ్స్ కానీ లేదు దోశ ప్యాన్స్ కానీ ఐరన్ టవాస్ చపాతీ చేసుకున్నాయి కానీ అలా కూడా పెట్టుకోవచ్చు అండి. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఇక్కడ మొత్తం ఇట్లా చాపింగ్ బోర్డు అలాగే చక్లా బేలన్ పెట్టుకోవటానికి మనం పెట్టుకున్నాక వ్యూ అనేది కూడా ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ ఈ మోడల్ చూడండి, ఇదొనికి ప్యూర్ స్టెయిన్లెస్ స్టీల్లో వస్తున్న ఫ్రూట్ బాస్కెట్ అండి. సో మనం ఈజీగా ఇట్లా క్యారీ చేసుకోవడానికి కూడా మనకి ఇక్కడ హ్యాండిల్ అనేది కూడా ఇస్తారు. టేబుల్ మీద అది పెట్టుకొని చక్కగా ఫ్రూట్స్ కానీ లేదు ఆనియన్స్ పొటాటోస్ కానీ గార్లిక్ కానీ ఇలా ఏమైనా స్టోర్ చేసుకోవటానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే కాకుండా ఇది మనం పూజా బుట్టగా కూడా తీసుకెళ్ళచ్చు. సో టెంపుల్స్కి అది వెళ్ళినప్పుడు కొబ్బరికాయ అన్నీ పెట్టుకొని కూడా ఇలా మనం క్యారీ చేయడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి అలాగా కూడా యూజ్ చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ ఈ మోడల్స్ వచ్చేసి మనకి కప్ స్టాండ్స్ అండి. సో కప్స్ హ్యాంగ్ చేసుకోవటానికి గాను ఇలా మనకి స్టాండ్స్ అనమాట. సో ఒక్కొక్క దాంట్లో మనకి 12 కప్స్ అనేది ఈజీగా మనం దీంట్లో ప్లేస్ చేసుకోవచ్చు. వీటిలో ఇలా 2 మోడల్స్ ఉన్నాయండి. ఇలా ఇది వచ్చేసి మనకి సైజ్ చిన్న సైజులో వస్తుంది. అలాగే మనకి ఇలా హెవీ మోడల్లో కావాలి అన్నా కూడా ఇలా 2 డిఫరెంట్ మోడల్స్ అనేది ఉన్నాయి. చక్కగా మనం కప్స్ని ఇటొకటి అటొకటి ఇలా మొత్తం 12 కప్స్ అనేది హ్యాంగ్ చేసేసుకోవచ్చు. ఇవే కాదండి, ఇంకా నెంబర్ ఆఫ్ మోడల్స్ మన బౌల్స్ అండ్ జార్స్లో ఉన్నాయి. సో చూసారు కదండి ఆర్గనైజర్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్. ఇంక ఇవే కాదండి, ఇంకా నెంబర్ ఆఫ్ మోడల్స్ మన బౌల్స్ అండ్ జార్స్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాయి. అలాగే ఇప్పుడు మన బౌల్స్ అండ్ జార్స్ అడ్రస్ కూడా చూద్దామండి. చూసారు కదండి, ఇది మనకి బందర్ రోడ్ మీద అనేది బౌల్స్ అండ్ జార్స్ లొకేట్ అయ్యి ఉందండి. బందర్ రోడ్ మీద ఆటోనగర్ గేట్ దగ్గర మనకి 3 రోడ్ జంక్షన్ వస్తుందండి. కరెక్ట్ గా 3 రోడ్ జంక్షన్స్ మెయిన్ రోడ్ మీదే మన బౌల్స్ అండ్ జార్స్ స్టోర్ అనేది లొకేట్ అయ్యి ఉంది. సో చూసారు కదండి ఈరోజు వీడియో. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. సో మీకు ఏదైనా ప్రోడక్ట్కి సంబంధించి ఏదైనా ప్రైజెస్ కానీ డీటెయిల్స్ కానీ కావాలి అని అంటే కనుక కింద స్క్రీన్ మీద ఇస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసినా లేదా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసినా కూడా ప్రైస్ డీటెయిల్స్ అండ్ అదర్ డీటెయిల్స్ అన్నీ కూడా మేము మీకు చెప్తామండి. మన దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది. అలాగే మీకు ఏదైనా నచ్చి వీడియో కాల్ చేస్తే ఆ ప్రోడక్ట్ అనేది డెలివరీ కూడా చేస్తామండి. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, అదర్ కంట్రీస్కి కూడా మన దగ్గర షిప్పింగ్ అనేది అవైలబిలిటీలో ఉంది. మన ఇన్స్టా పేజ్ వచ్చేసి balls&jars_official. So please subscribe our channel for more updates. Thank you for watching Balls and Jars Vijayawada.